హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అండ్ నిన్న అంగారక చతుర్థి కదండి, సో నేనైతే పూజ చేసుకోలేకపోయాను. కానీ మా పిన్ని చక్కగా డెకరేట్ చేసుకొని తన దగ్గర బుజ్జి గోల్డ్ వినాయకుడు విగ్రహం తీసుకుందండి లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు. ఆ విగ్రహానికి పూజ చేసింది. అండ్ నాకైతే ఆ ఫొటోస్ చూసే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందుకని అవి మీతో షేర్ చేస్తున్నాను. కొంచెం పూజ చేసుకోలేకపోయానని బాధగా ఉంది, కానీ పర్లేదు, ఇట్లాగైనా చూసేసుకున్నాం కదండి అనేసి దర్శనం అయితే అయిపోయింది కదా గణపతిది ఆ రోజు అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇవాళైతే కొంచెం చోలే చేసేస్తున్నానండి మా అమ్మాయి టిఫిన్ బాక్స్లోకి. అండ్ పూరీ చేస్తున్నాను కాంబినేషన్. సో చోలే లాస్ట్ టైం బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, అవి యూజ్ చేసేస్తే చాలా ఫాస్ట్గా అయిపోయిందండి కుక్కర్లో. సో కుక్కర్లో చోలే పెట్టేసి కొంచెం పొద్దున్నే ఒక కాఫీ తాగేసి దాని తర్వాత ఇంకా పూరీ పిండి తడుపుకోవటానికి అయితే వచ్చేసాను. పూరీ పిండిలో నేను గోధుమ పిండి, కొంచెం వాము, ఉప్పు వేసి కలుపుతానండి. చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఆల్సో కొంచెం బొంబాయి రవ్వ వేసాము అంటే బాగా ఫ్లఫీగా వచ్చేస్తుంది. అండ్ నేనేంటంటే పొద్దున్నే విష్ణు సహస్రనామాలు ఇవన్నీ పెట్టేసుకొని పనిచేస్తూ ఉంటానండి. మనం వైబ్రేషన్స్ ఎలా ఉంటాయో వంట చేసేటప్పుడు, ఆ వంట తిన్నప్పుడు పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళకి కూడా ఆ వైబ్రేషన్స్ పాస్ అవుతాయి అని నేను నమ్ముతూ ఉంటానండి. సో మార్నింగ్ ఎలాంటి మైండ్తో లేచినా, ఎలాంటి ఇరిటేషన్స్తో లేచినా పొద్దున్నే మనం కొన్ని మన ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయి కదా, ఆర్ హైమ్స్, వేదిక మంత్రాస్ అవన్నీ పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చేస్తూ ఉంటుందండి. సో నేనైతే విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా పెడతాను, కానీ నాకు కాలభైరవ అష్టకం చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే అది వింటూ వింటూ నేర్చేసుకున్నాను. నాకు అనుకోకుండా ఒకసారి అట్లా కోయిన్సిడెన్స్ లాగా అయిపోతుంది కదా, అనుకోకుండా కాలభైరవ అష్టకం విన్నానండి. అండ్ విన్న ఫస్ట్ టైం నుంచి నాకైతే గూస్ బంప్స్ అవి. సో అట్లాగా నేర్చేసుకున్నాను కాలభైరవ అష్టకం. నా ఫేవరెట్ మంత్రాలలో, అంటే మంత్రమో అష్టకమో నాకు తెలియదు, కానీ నాకు చాలా ఇష్టమైనది కాలభైరవ అష్టకం అండి. సో ఇంకంతా బ్రేక్ఫాస్ట్లు, టిఫిన్ బాక్స్లు అన్నీ అయిపోయినా కాసేపు కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటున్నాను. ఈ బుజ్జి బర్డ్ మా బాల్కనీలోకి వచ్చి గోలగోలగా అరిచేస్తుంది అనమాట. అది రికార్డ్ చేశాను. అండ్ ఇంకా రాగి జావ పెట్టుకున్నాను. రాగి జావ తాగుతూ ఇవాళ టీవీ పెట్టుకున్నానండి. పొద్దున్నే జనరల్లీ నేను పెట్టను, కానీ ఇవాళ ఎందుకో చూడాలనిపించి యూట్యూబ్లో యాక్చువల్లీ నేను కృష్ణతేజ గారి గురించి కొంచెం చదువుతున్నానండి ఈ మధ్య. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఎందుకు అంత ఇన్సిస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ రావాలి అంటున్నారో అనేసి కొంచెం క్యూరియాసిటీకి చూస్తున్నాను అనమాట. అండ్ ఆయన ఎప్పటిదో 2018 ఇంటర్వ్యూ అనుకుంటా అది వచ్చింది. సో ఐ వాజ్ వాచింగ్ దాట్ అండ్ పని చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇట్లాంటి వాళ్ళ ఇంటర్వ్యూస్, వీళ్ళ మాటలు వింటే ఎక్కడ లేని మోటివేషన్ వస్తుందండి. లైఫ్లో ఏదైనా అచీవ్ చేయగలము అన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చేస్తుంది. ఎంత చిన్న అబ్బాయి, లిటరలీ హీ సో యంగ్ అండ్ ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడండి. మై గాడ్, అసలు నిజంగా సివిల్స్లో ఉన్న వాళ్ళే వేరే లెవెల్ అనుకోండి. దిస్ గాయ్ ఈజ్ సంథింగ్ ఎల్స్. చాలా ప్రౌడ్గా అనిపించింది. మన తెలుగు పర్సన్ ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు అండ్ ఇంత చక్కగా చేశారు ఆయన. 2018 కేరళ ఫ్లడ్స్లో హిజ్ ఇన్నోవేషన్స్ అండ్ ద వే హీ హ్యాండిల్ దోస్ సిచ్యువేషన్స్ వర్ అమేజింగ్ అండి. ఆయన ఇంటర్వ్యూ చూస్తే తప్ప నాకు తెలియలేదు. సో అప్పుడప్పుడు మనకి ఇట్లాంటివి జట్కాలు తగులుతూ ఉంటేనే మనం కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెడతాం నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అనిపించింది నాకు. అండ్ నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్ అన్నీ దుమ్ము కొట్టుకుపోయినాయండి. సో అవన్నీ తీసేసి వాష్ చేస్తానికనేసి షాంపూలో కొంచెం నానబెట్టాను. ఏదైనా నార్మల్ మనం బట్టలు వాష్ చేసే డిటర్జెంట్ ఏంటంటే కొంచెం రఫ్గా ఉంటుందండి. అందుకనే నేను సోఫా క్లీన్ చేయడానికైనా షాంపూనే యూజ్ చేస్తాను, లేదా ఏమైనా ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్కైనా, లేదా డెలికేట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, లైక్ కుషన్ కవర్స్, పార్టీ వేర్ కుషన్ కవర్స్ అండ్ రన్నర్స్, అట్లాంటి వాటికి కూడా షాంపూ యూస్ చేసి వాష్ చేసుకోవచ్చు.
అండ్ ఆల్సో ఇది క్యాండిల్ హోల్డర్స్ అండి. ఇవి నేను ద బాంబే స్టోర్ అని ఉంటుంది, ఇది మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఉంటుంది దీని షాప్ అయితే. దే ఆర్ ఎవ్రీవేర్ అండి, మోస్ట్ ఆఫ్ ద 5-star హోటల్స్లో ఉంటాయి వీళ్ళ షాప్స్. అండ్ స్టాండ్ అలోన్ స్టోర్స్ కూడా ఉంటాయి, మనకి ఇనార్బిట్లో కూడా ఉందనుకుంటాను ద బాంబే స్టోర్ హైదరాబాద్లో అయితే. ఇక్కడ తెచ్చుకున్నాను ఈ 2 క్యాండిల్ స్టాండ్స్, లేదా ధూపం కూడా వేసుకోవచ్చు దీంట్లో. సో ఇవి కూడా బాగా దుమ్ము పట్టేసినాయి అండి. సో అవన్నీ తీసి ఇవాళ వాష్ చేసుకుంటున్నాను. మాకు ఇవాళ ఎండ వచ్చింది, 2 days నుంచి కొంచెం బ్రైట్గా ఉందండి, హాయిగా అనిపిస్తుంది. ఎన్ని రోజులు ఉంటుందో ఈ అదృష్టం అనేసి ఇవాళ అన్నీ వాష్ చేసేసి అయితే ఆరేసుకుందాము అనేసి స్టార్ట్ చేశానండి. ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా అన్నీ తరువుగా వాష్ చేశాను. అండ్ వీటిని డైరెక్ట్ సన్లో అయితే డ్రై చేయలేం కదా, కొంచెం షేడ్లోనే డ్రై చేస్తే కలర్స్ ఫేడ్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అన్నవి. జస్ట్ 5-10 minutes మనం షాంపూ వేసి నానబెట్టేసుకుంటే చాలు, మురికంతా పోతుంది. కొంచెం రుద్దుకునేటప్పుడు మనం హ్యాండ్తో చూసుకొని వాష్ చేసుకున్నామంటే డస్ట్ ఎక్కడెక్కడ ఉందో అదంతా పోతుంది. అండ్ ఇవైతే నేను ఇంకేమి కెమికలే వేయలేదండి, జస్ట్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసాను. ఇది బ్రాస్ కాదండి, ఏదో మెటలే, వాళ్ళు ఏదో మెటల్ అని పెట్టారు, బ్రాస్ అయితే కాదు ఇది. సో ఆ కలర్ ఏమైనా పోతుందో ఏమో నాకు తెలియదు, ఇప్పుడు డస్టింగే చేస్తాను. కానీ ఇవాళ బాగా మురిగ్గా ఉంది, ఒకలాగా అయిపోయిందండి. ఈ హ్యూమిడిటీకి ఏంటంటే కొంచెం బంకగా అవుతుంది డస్ట్ ఎక్కువ పేరుకున్న దగ్గర నుంచి. అందుకని ఇవాళ వాష్ చేసి ఇవన్నీ ఇట్లా డ్రై అయితే చేసుకున్నాను, గాలి కారిపోతాయని. అండ్ ఇంకా నేను నా 3rd bedroom అండి, ఇది జనరల్లీ నేను పూజకే వాడుతూ ఉంటాను, పూజా మందిరం ఉంటుంది ఈ రూమ్లో. సో దీన్ని కొంచెం సెట్ చేసుకుందామని వచ్చాను. యాక్చువల్లీ ఈ మ్యాప్ కింద పడిపోయింది మొన్న గాలికి, దీన్ని పెడదామని వచ్చాను. ఇదేంటంటే కృష్ణుడు ఎక్కడెక్కడ తిరిగారో ఆ మథుర, బృందావనం, ద్వారక అవన్నీ అక్కడ మార్క్ చేశారు. అండ్ ప్రజెంట్ డే ఇప్పుడు ఆ లొకేషన్స్ ఎక్కడున్నాయి యూపీలో అన్నవి కూడా మార్క్ చేశారు. సో పురాణాల్లో మనం చదివిన పురాణాల్లో ఉన్న పేర్లు, ఇప్పుడు ఆ ఊర్లకు ఉన్న పేర్లు, ఎన్ని కిలోమీటర్స్ ఢిల్లీ నుంచి అన్నది ఇదంతా మార్క్ చేసి ఇచ్చారండి మ్యాప్. సో నేను ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు అట్లా చూసుకుంటూ ఉంటానన్నమాట. సో దీన్ని ఇక్కడ హ్యాంగ్ చేసి ఈ బెడ్రూమ్ అయితే కొంచెం నీట్గా సెట్ చేసేద్దాం, బెడ్షీట్స్ ఇవన్నీ మార్చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంటంటే నా ఐడియా ఏంటి అంటే ఈ బెడ్రూమ్ని నేను నా వర్క్ కార్నర్ లాగా మార్చుకోవాలి అనేసి. సో దట్ నా వీడియోస్ ఎడిటింగ్కి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్ లేదండి నాకు, ఎక్కడంటే అక్కడ కూర్చొని ఇచ్చేస్తూ ఉంటాను. కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుందేమో కదా ఒక చోట కూర్చొని మాట్లాడితే అనేసి ఈ రూమ్ కొంచెం సెట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ యాజ్ ఆఫ్ నౌ నాకైతే ఐడియాస్ అసలు ఏమీ లేవు, కొంచెం ఎక్స్ప్లోర్ చేసి అప్పుడు అది వర్క్ డెస్క్ లాగా దాన్ని కన్వర్ట్ చేద్దాము అనైతే ఐడియా ఉంది. సో ఇప్పటికైతే సింపుల్గా నీట్గా చేసేసుకున్నాను ఈ రూమ్. అండ్ మా ఇంట్లో ఎక్కడంటే అక్కడ ముందు మీకు బుక్సే కనిపిస్తాయండి, నేను చదివిన బుక్స్ అక్కడే వదిలేస్తాను, మా అమ్మాయి చదివిన బుక్స్ అక్కడే వదిలేస్తుంది. సో ఆ బుక్స్ క్లటర్ మాత్రం చేసేది మేమే. అది మెల్లిగా వీ హ్యావ్ టు కొంచెం ఆర్గనైజ్డ్ అవ్వాలి. అన్నీ ఎక్కడక్కడ పెడతాం కానీ బుక్స్ దగ్గర మాత్రం కొంచెం తేడా కొట్టేస్తుందండి. సో ఇలా నీట్గా అయితే సెట్ చేసుకున్నాను. అండ్ ఇంత లోపల అది సెట్ చేసే లోపల ఇవి కూడా అన్నీ డ్రై అయిపోయినాయి. ఇవాళ చాలా ఎండ వచ్చింది, చక్కగా నీట్గా అంతా డ్రై అయిపోయేసరికి సెట్ అయితే చేసేసుకుంటున్నాను మళ్ళీ వీటిని తెచ్చేసి. అండ్ నీట్గా వచ్చినాయండి, జస్ట్ ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసినా కూడా మనకి మంచిగా అయితే షైన్ అయితే వచ్చేసింది అవి. అండ్ లంచ్ అదంతా అయిపోయినాక ఇవాళ అమెరికన్ కార్న్ చేస్తున్నానండి, బటర్ కార్న్. ఇది నార్మలే కదండి, బాయిల్ చేసి కొంచెం బటర్ వేసి ఉప్పు కారం చాట్ మసాలా వేసేసి ఇస్తాను. మా అమ్మాయికి చాలా ఇష్టం ఇది. అండ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇది చేసాము అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుందండి తను. నేనేమో ఇవాళ కొంచెం తొందరగానే కాఫీ తాగేస్తున్నాను, 3:30 కల్లా పెట్టేసుకున్నాను అనమాట. చాలా నిద్ర వచ్చేసింది ఇవాళ. అంటే పని చేసి కొంచెం అట్లా కూర్చునేసరికి లిటరలీ నాకు కళ్ళు మూతలు పడిపోతున్నాయి అన్నమాట. ఇవాళ పొద్దున్నే ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేశాను. నాకు ఆయిల్ పెట్టిన రోజు మాత్రం ఇట్లా మత్తుగా ఉంటుంది, అందుకని కాఫీ తాగేసి ఇంకా పని అయితే ఉందండి. యాక్చువల్లీ ఇవాళ అర్బన్ కంపెనీ నుంచి పిలిచాను అనమాట వాష్రూమ్స్ క్లీన్ చేయటానికి అదంతా. సో వాళ్ళని
పిలిచాను కాబట్టి వాళ్ళు వస్తారు. అవన్నీ క్లీన్ చేస్తూ ఉంటే మనం రిలాక్స్ అవ్వలేం కదా. సో కొంచెం చూసుకుంటూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. అంటే వాళ్ళు ఒక రూమ్లో ఉన్నప్పుడు నేను మానిటర్ అయితే చేస్తానండి, అంత కాన్ఫిడెన్స్ మీద అయితే వదిలేయను. ఇన్ అండ్ అవుట్ తిరుగుతూనే ఉంటాను. వాళ్ళు బాత్రూమ్ క్లీన్ చేస్తున్నా కూడా నేను ఇంకా బెడ్రూమ్లోనే అక్కడక్కడే ఏదో ఒక పని చేస్తూ ఉంటాను. ఇక వాళ్ళు వెళ్ళిపోయినాక అప్పుడు ఇవాళ నెయ్యి కూడా చేసే పని ఉందండి. సో అది పెట్టేసుకున్నాను. అండ్ మీరు కనుక ఇక్కడ వరకు నా వీడియో వాచ్ చేస్తున్నారంటే మీకు ఏదో ఒకటి కొంచెమైనా నచ్చే ఉంటుంది కదా. సో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ కామెంట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా ఇచ్చేయండి. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ ఆల్ యువర్ కామెంట్స్. సో నెయ్యి బటర్ తీసేసి ఇంకా నెయ్యి అయితే కాసేసుకుంటానండి. ఆవు పాలు నేను తెప్పించుకునేది. అండ్ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారండి, ఆవు పాలు వేడి కదక్క అనేసి. అంటే బాడీకి మనం కొన్ని రోజులు అలవాటు చేస్తే అలవాటు అయిపోతుందండి. అండ్ ఆవు పాలు అసలు చాలా మంచిదంట. బఫెల్లో మిల్క్ కంటే కౌ మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ అండ్ గట్ ఆల్సో. అండ్ ఈ నెయ్యిని అయితే కాసేసుకుంటున్నానండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.